నమస్కారం నమిత న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. సాంకేతికతతో అగ్రగామిగా ఉన్న ఏపీ ఇప్పుడు ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధం. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సొంతమైన ప్రపంచ రికార్డ్. చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతుందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపాటు. రాజధాని పరిసర ప్రాంతాలకు ఎలాంటి ముప్పు లేదు. వైసీపీ అసత్య ప్రచారాలు. మంత్రి నారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, సాంకేతికతలో అగ్రగామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇంధన రంగ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుజరాత్ గాంధీనగర్లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పోలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి అవకాశాలపై చర్చించేందుకు సమావేశంలో పాల్గొన్నానని సీఎం తెలిపారు. ఇంధన రంగ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఆవశ్యకతలను వివరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం అభిప్రాయపడ్డారు. వీటన్నింటికీ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ కీలకమని పేర్కొన్నారు. We are working to create excellent ecosystem. Generation 2 last mile integration for green hydrogen. That is our mission, and also not only producing green hydrogen, and also we want to use green hydrogen in all walks of life, either domestic, agriculture, industry, transport, commercial, you name anything. We want to go in a big way. This is our vision. I strongly believe once IT revolution, now energy revolution. Everybody will focus about energy revolution. At this crucial stage, Prahalad Joshi ji is the minister. He will be remembered in the history of India. Take it up seriously. Take to the logical conclusion. It is a game changer for India. Not only one state or two states under Narendra Modi. Only you are doing business. We are making public policies. Everything in the interest of the public only. I am very happy with all of you. I have seen so much of enthusiasm. This has to be transformed into outcomes. I am confident in the near future all these things will happen. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఆ శాఖకు అరుదైన గౌరవం దక్కింది. ఒకే రోజు పెద్ద సంఖ్యలో గ్రామ సభలు నిర్వహించినందుకు గాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రపంచ రికార్డుకెక్కింది. ఏపీ వ్యాప్తంగా ఆగస్టు 23వ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏపీ ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు కూటమి సర్కార్ గత ప్రభుత్వంపై విషం చల్లుతోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ప్రతిదానికి గత ప్రభుత్వమే కారణమని విషం కక్కుతుందని అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటిపోయింది. ప్రజలకు ప్రభుత్వంపై ఫీల్ గుడ్ రాలేదు. ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ప్రతిదానికి గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారు. ప్రజలు సూపర్ 6 ఎక్కడా అని ఎదురు చూస్తున్నారు. గుడ్ అంటే ఉత్సాహంగా మొట్టమొదటి ఒక 100 రోజులు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే పరిస్థితి ఏమాత్రం కనపడడం లేదు. కానీ నిజం చెప్పాలంటే 3 నెలలు చాలా త్వరగా సమయము ఒక గవర్నమెంట్ పరిపాలన ఎట్లా చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఒక జడ్జిమెంట్ చేసేదానికి. కానీ 3 నెలల సమయంలో ఏం సాధించినారని చూస్తే మాత్రము ఇంచుమించు ఎట్లయితే ప్రజలలో ఒక నెగటివ్ ఫీలింగ్, చాలా నిరుత్సాహంగా, చాలా బాధాకరంతో, స్తబ్దతతో ఎన్నికలు వచ్చిన సమయంలో 5 సంవత్సరాల తర్వాత లాస్ట్ 100 సంవత్సరాలు ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ మన రూలింగ్ పార్టీకి ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఈరోజు కనపడతా ఉంది. ఇంతవరకు అసలు ఆశ్చర్యం, 4 నెలలైనా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. అంటే ఏది జరిగినా కూడా గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఒక్కటి వర్షం పడినా గత ప్రభుత్వం, పడకున్నా గత ప్రభుత్వం, ఇంకోటైనా గత ప్రభుత్వం, ఇంకోటి బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోవడం గత ప్రభుత్వం అనేది ప్రజలు ఎవరు ఒప్పరు. ఇప్పుడు ప్రభుత్వాలు మారేటప్పుడు 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ప్లస్సో మైనస్సో ఏదో ఒకటి పరిపాలన కొద్ది జరుగుతుంటుంది. కానీ ఈ విధంగా 4 నెలలైనా కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని పరిస్థితి అనేది ఎక్కడుండదు. పైగా ప్రజలు లేకపోతే ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారనమాట సూపర్ 6 ఎక్కడ అని. ఎక్కడ పోయినా కూడా ఏ రోజు ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18. ఇది వివిధ వ్యక్తులందరూ చెప్పినటువన్నీ కూడా మెసేజెస్. ఇంటింటికి తిరిగి ప్యాంప్లెట్లు పట్టుకొని సంతకాలు పెట్టి ఏదో పట్టభద్రులకు సర్టిఫికెట్గా తెచ్చినట్లు సర్టిఫికెట్లు కూడా అందజేసినారనమాట. వచ్చిన వెంటనే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సరి 15,000. మహిళలకేమో 19 ఏళ్ళు దాటుతానే 18 ఏళ్ళు దాటుతానే నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000. రైతులకు 20,000. నిరుద్యోగులకు భృతి, 50 ఏళ్ళకే పెన్షను. పాపం పల్లెటూళ్ళల్లో దాని తర్వాత టౌన్స్లో చూసినట్లయితే 50 సంవత్సరాలు అయింది, ఇంకా పెన్షన్ ఎక్కడ అని చెప్పి వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే చెప్పడం కూడా ఎంత ఫోర్స్తో చెప్పడం జరిగిందంటే తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం తొలి సంతకాలు ఈ సూపర్ 6 అని, మొట్టమొదటి సంతకాలే ఈ సూపర్ 6 వస్తాయని ప్రజలు కూడా అంత అన్వేషణతో ఆశతో పాపము వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూస్తేనేమో చాలా నెగటివ్ ఫీలింగ్తో ఏమి ఈ 3 నెలలు 100 సంవత్సరాలు దాటి 4 నెలలు ఏం గమనించినామంటే మొట్టమొదటి నెల 2 నెలలు 3 నెలలు విపరీతంగా కొట్లాటలు, ఊరూరులో కొట్లాటలు. నిజం చెప్పాలంటే పార్టీల పరంగా ఎవరికో సామాన్య మానవునికి ఒక పార్టీని ఆదరించినంత మాత్రాన అన్యాయం అయితే జరగలేదు 2019 నుంచి 24. ఎందుకంటే ఏ సంక్షేమ ప్రోగ్రాం కూడా పార్టీలకు అతీతంగా జరిగింది. పార్టీలకు సంబంధం లేకుండా, ఎటువంటి కులానికి మతానికి సంబంధం లేకుండా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా సంక్షేమ ప్రోగ్రాంలన్నీ అందినాయి. కాబట్టి ఒక వ్యక్తి ఎవరన్నా కానీ నేను ఈ పార్టీని ఆదరించినా కాబట్టి నాకు జరగలేదని చెప్పేదానికి వాస్తవానికి లేదు. కానీ ఇప్పుడు చూడండి ఎంత నెగటివ్ ఫీలింగ్ ఉందో. మరి ఈ నెగటివ్ ఫీలింగ్లో అడపాతడపా మేమేదో చాలా అభివృద్ధి చేసేవాళ్ళము, మాకు మాత్రమే అభివృద్ధి చేసేది, శాశ్వతమైన అభివృద్ధి చేసేది సాధ్యమవుతుంది అనేటట్లు పేపర్లు మళ్ళీ స్టార్ట్ అయింది. ఢిల్లీలో మళ్ళీ కీలకంగా చంద్రబాబు ఈనాడు. బుడమేరు వరద ఉధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని మంత్రి నారాయణ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతం మునిగిపోయిందని, వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని, రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 3 వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని, అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ను డిజైన్ చేస్తున్నామని తెలిపారు. ఈ క్యాపిటల్ సిటీని నిర్మించేటప్పుడు ఈ నిర్మాణంలో లోపల 3 కెనాల్స్ యాక్చువల్గా డిజైన్ చేసాం. కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ మొత్తం 3 కెనాల్స్ని యాక్చువల్గా అక్కడ డిజైన్ చేసాం. ఈరోజు దానికి సంబంధించిన ఏడీసీ మన యొక్క అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రభుత్వం మరియు మిగతా అధికారులతో యాక్చువల్గా వీటి మీద డిస్కస్ చేశాను. నెక్స్ట్ రైనీ సీజన్ కల్లా ఈ 3 కంప్లీట్ కావాలనే దాంతో యాక్చువల్గా వాళ్ళతో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. కొండవీటి వాగు చూస్తే అనంతవరం నుంచి ఉండవల్లి పాయింట్కి వస్తుంది, ఉండవల్లి ఎండ్ పాయింట్. అదేవిధంగా పాలవాగు చూస్తే దొండపాడు నుంచి కృష్ణాయపాళెంకి వచ్చి కొండవీటిలో కలిసిపోద్ది. గ్రావిటీ కెనాల్ అయితే వైకుంఠపురంకి యాక్చువల్గా వైకుంఠపురం పాయింట్కి డౌన్లోకి పోతుంది. మొత్తం మీద రివర్లో పోయేదానికి, కృష్ణా రివర్లో పోయేదానికి 2 పాయింట్లు, ఒకటి ఉండవల్లి, ఇంకోటి వచ్చి కృష్ణా మన వైకుంఠపురం. ఈ 2 దగ్గరలో పంపింగ్ స్టేషన్స్ కూడా ప్లాన్ చేశారు. ఉండవల్లి దగ్గర అయితే 12,350 క్యూసెక్స్ వాటర్ పోయేటట్టుగా ప్లాన్ చేశారు, 12,350 క్యూసెక్స్. మళ్ళీ అక్కడ బకింగ్హామ్ కెనాల్లో ఒక 4,000 క్యూసెక్లు పోయేటట్టుగా. అదేవిధంగా ఎక్కడైతే వైకుంఠపురంలో 5,650 క్యూసెక్లుగా. అంటే ఎటువంటి పరిస్థితులు ఇవన్నీ కంప్లీట్ అయిపోతే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక్క చుక్క నీరంటూ ఉండదు, ఒక ఫ్యూచర్లో ఇటువంటి ఇచ్చినా కానీ. ఆ విధంగా యాక్చువల్గా ఇవన్నీ డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే కెనాల్స్ యొక్క వెడల్పు డెప్త్ డిజైన్ చేసామో, ఎంత రెయిన్ వచ్చినా గత 100 సంవత్సరాల హిస్టరీ తీసుకున్నాం, ఆ వచ్చిన వాటర్ అంతా ఈ తవ్విన కెనాల్స్లోనే స్టోర్ అయిపోతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ 3 కెనాల్స్ని కొండవీటి వాక్ కావచ్చు, లేదా పాలవాక్ కావచ్చు, గ్రావిటేషన్ కెనాల్ కావచ్చు, ఈ 3టిని యాక్చువల్గా డిజైన్ చేశారు. అంతేకాకుండా ఈ 3 కాకుండా రిజర్వాయర్స్ ప్లాన్ చేసాం. రిజర్వాయర్స్ ఒక 6 రిజర్వాయర్స్ యాక్చువల్గా ప్లాన్ చేయబడ్డది. ఈ 6 రిజర్వాయర్స్లో నీరుకొండ దగ్గర 0.4 టీఎంసీ వాటర్ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు, కృష్ణాయపాడెంలో 0.1 టీఎంస్ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు, శాఖమూరు దగ్గర 0.01 టీఎంసీ స్టోర్ అయ్యేటట్టుగా ఒక రిజర్వాయరు. అదేవిధంగా ల్యామ్ అవుట్ సైడ్ సిటీ ల్యామ్లో 0.3 టీఎంసీ, పెదపరి ఇది కూడా అవుట్ సైడ్ సిటీ 0.2 టీఎంసీ, వైకుంఠపురం దగ్గర 0.3 టీఎంసీ వాటర్ స్టోరేజ్ ఎదుటికి 6 రిజర్వాయర్లు డిజైన్ చేయబడ్డది. అంటే ఎంత వర్షం వచ్చినా గత 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే ఈ యొక్క కెనాల్స్లో ఎంత వర్షం వచ్చినా దాంట్లోనే స్టోర్ అవుతుంది, పంపింగ్ కూడా అవసరం లేదు. ఒకవేళ కెనాల్స్లో కంటే ఎక్కువ వస్తే రిజర్వాయర్లో స్టోర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసాం. అంతకంటే ఎక్కువ వస్తే అప్పుడు ఏదైతే ఈ పంపింగ్ పెట్టామో ఉండవల్లి దగ్గర కావచ్చు, వైకుంఠపురం దగ్గర కావచ్చు, దాని ద్వారా. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లబాబురావు గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాటను పవన్, బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి. పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి అని బాబురావు అన్నారు. ఈ యొక్క విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఛానల్ వారికి, ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క విలేకరుల సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ఈ యొక్క మన విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ భవిష్యత్తు మీద గత 3-4 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటైజ్ చేస్తున్నారు అని చెప్పి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో
చాలా వదంతులు అలాగే అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ ముందు కూడా కూటమి నాయకులు శ్రీ చంద్రబాబు గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు చాలామంది అందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటైజ్ చెయ్యం, మేము ఆపుతాం అని చెప్తూనే వస్తున్నారు. కానీ ఈ మధ్య నేను పార్లమెంట్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి దాన్ని ప్రైవేటైజ్ చేయొద్దని చెప్పి నేను ఒక ప్రశ్న వేయటం జరిగింది. ఆ ప్రశ్నకి జవాబుగా పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఈ పంకజ్ చౌదరి గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ వారు రిటర్న్గా నాకు రిప్లై కూడా వారు ఇవ్వటం జరిగింది. ఈ లెటర్లో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే గవర్నమెంట్ పాలసీని బట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ చేయటం పక్కాగా చేస్తాం. తర్వాత నాన్ స్ట్రాటజికల్ మరి ఆ యొక్క ఫ్యాక్టర్స్ని చూసి తప్పనిసరిగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అయితే ఖచ్చితంగా ప్రైవేటైజ్ చేసేటువంటి అంశాల్లో ముందుగా ఉందని చెప్పి వారు ఈ ఆన్సర్లో ఇవ్వటం జరిగింది. ఈ ఆన్సర్ని ఇచ్చిన తర్వాత మా విశాఖపట్నం ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రైవేటైజేషన్ ఆగటం లేదు. కాబట్టి మనమందరం కూడా విశాఖ బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో షో 3వ ఎడిషనల్ చూపర్లను ఆకట్టుకుంటుంది. వివిధ సంస్థలు తాము తయారు చేసిన కొత్త మోడల్ కార్లను ప్రదర్శనకు ఉంచాయి. వింటేజ్ కార్ల దగ్గర నుంచి భవిష్యత్తు తరం కార్ల వరకు ఈ షోలో ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగళూరులో ఈ ఆటో షో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం ఉత్తరాంధ్ర, విశాఖ ప్రాంతానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశమని, అది రాష్ట్ర సెంటిమెంట్తో ముడిపడి ఉందని, 32 మంది బలిదానాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెన్నేటి విశ్వనాథం వంటి నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో కృషి చేశారన్న ఆయన, ఆ ప్లాంట్ కోసం రైతులు 32,000 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. అంత ప్రాధాన్యత ఉన్న స్టీల్ ప్లాంట్ను 2008లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సుమారు 11,000 కోట్లతో కంపెనీని విస్తరించారని బొత్స చెప్పారు. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పోరాట యోధులు, పూజలు, తెన్నేటి విశ్వనాథం లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆశయాలకి, ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం ఒప్పించి ఈ పరిశ్రమను తీసుకొచ్చారు ఈ ప్రాంతానికి. ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాలని, 5,000 ఒక ఎకరం, 1,000, 2,000, 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని తర్వాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008వ సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న సందర్భంలో పరిశ్రమకి మళ్ళీ ఎక్స్పాన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు
దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్ప్రెషన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో వినాయక నిమజ్జనోత్సవాలు జోరుగా సాగుతున్నాయి. ట్యాంక్ బండ్ వద్దకు భారీగా గణనాథుని ప్రతిమలు చేరుకుంటున్నాయి. నిమజ్జనానికి వచ్చే గణనాథులతో ఎక్కడికక్కడ రద్దీ నెలకొంది. ట్యాంక్ బండ్ చుట్టూ కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి సోమవారం మిలాద్ ఉన్ నబీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్లాం మతంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగను ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజునే ఈద్ మిలాద్ ఉన్ నబీగా జరుపుకుంటారని గుర్తు చేశారు. సోదర సోదరీమణులందరికీ ముఖ్యంగా ఈరోజు ముహమ్మద్ ప్రవక్త ఏదైతే వారి జననం మరియు వారు అంతర్లీనం అవ్వడం ఈ పవిత్రమైన రోజే జరిగింది. వారి యొక్క సందేశాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలకు, అదే రకం మా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వారి బాటలో నడిచే విధంగా మహమ్మద్ ప్రవక్త ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు చూపించినటువంటి మార్గాన్ని అందరూ అనుసరించే విధంగా ఎప్పుడు కూడా మత సామరస్యానికి ఎమ్మెగనూరు నియోజకవర్గం చాలా గొప్ప స్థానంగా ఉంది. హిందువులు కానీ, ముస్లింలు కానీ, అన్ని కులస్తులు, అన్ని మతస్థులు, క్రైస్తవులు కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా కలిసిమెలిసి జరుపుకునేటువంటి మంచి ఆనవాయితీ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ఈరోజు మిలాడ్ ఉన్ నబీని మైనారిటీ సోదరుల మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న నారాయణ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నేడు ఈద్ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించిందని, కానీ దానికి భిన్నంగా కాకినాడలో నారాయణ జూనియర్ కళాశాల నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులకు తరగతులను నిరంజన్ జరిగిందని తెలిపారు. నేను ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు కాకినాడ జిల్లాలో, కాకినాడ నగరంలో నారాయణ జూనియర్ కాలేజీ పబ్లిక్ హాలిడే అయినా సరే పిల్లలకి క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. నారాయణ లాంటి వైఖరి మానుకోవాలి. నారాయణ యాజమాన్యం పట్ల ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. విద్యాశాఖ అధికారులు తక్షణమే నారాయణ జూనియర్ కాలేజీ పట్ల చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో విద్యాశాఖ అధికారులపైన కూడా కంప్లైంట్ ఇచ్చే వైఖరికి వస్తాం. కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు నారాయణ జూనియర్ కాలేజీపై చర్యలు తీసుకోవాలి. నారాయణ జూనియర్ కాలేజీకి పబ్లిక్ హాలిడేలు పటిష్టంగా అమలు చేయాలి. పబ్లిక్ హాలిడేలు ఇవ్వాలి. విద్యార్థులు అనేక మంది చాలా
ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. అనేక పబ్లిక్ హాలిడే రోజు, సండే రోజు, సెకండ్ సాటర్డే రోజు కూడా నారాయణ కాలేజీలు పెడతా ఉన్నారు. కాబట్టి నారాయణ లాంటి వైఖరి మానుకోవాలి. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐగా విద్యార్థులందరూ ఐక్యం చేస్తూ నారాయణ కాలేజీపై చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై విడుదల చేసిన శ్వేతపత్రంలో సరైన ఆధారాలు లేవని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు ఐనాపురపు సూర్యనారాయణ ఆరోపించారు. సోమవారం రాజమండ్రిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసలు నిజాలతో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అప్పగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ శ్వేతపత్రంలోని కొన్ని అంశాలు గిరిజనులకు, నిర్వాసితులకు ఆందోళనకరంగా ఉన్నాయి. అందులో ప్రధానంగా గతంలో 2020లో అధికారులు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నివేదికలో క్యాస్ట్ వైడ్ వివరణలు ఇచ్చారు. అంటే నిర్వాసితులు అవుతున్న వాళ్ళలో ఎస్టీలు 56,495, ఎస్సీలు 7,134, ఓబీసీలు 34,216, ఓసీలు 7,706, మొత్తం 10,501 మంది అని చెప్పేసి చాలా వివరంగా డీటెయిల్స్గా లెక్కలు ఇచ్చారు. అయితే ఇది మొత్తం చంద్రబాబు నాయుడు గారు మన శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు ఆయన శ్వేతపత్రంలో ఏం రాశారంటే 96,660 మంది అని రాశారు. అంటే 10,000 కుటుంబాలు తగ్గించేశారు. మరి అంత క్యాస్ట్ వైజ్ అంత పక్కాగా లెక్కలు ఇచ్చినప్పుడు ఈయన ఊరికే 96,660 మంది మొత్తం అని అన్నప్పుడు దాని వివరణ ఇవ్వలేదు. మరి ఇందుకు 10,000 కుటుంబాలు తగ్గించారండి. 10,000 కుటుంబాలు అంటే 50,000 మంది జనాభా, అంటే 40-50 గ్రామాలకు సంబంధించి షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటారు. మరి ఇన్ని గ్రామాలు తగ్గించేస్తున్నప్పుడు శ్వేతపత్రంలో వివరణ ఉండాలి. ఆ వివరణ లేదు. ఇప్పుడు ఎవరికాళ్ళు ఏ గ్రామం తగ్గించేశారో తెలియనటువంటి పరిస్థితులు ఉంది. ఇది ఒక వైపు. రెండో వైపు మొదటి దశకి 7,116 కోట్లు, రెండో దశకి 18,800 కోట్లు ఇస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది, భూసేకరణకి R&Rకి అని చెప్పేసి ఆయన దీంట్లో శ్వేతపత్రంలో రాశారు. ఈ లెక్కలు అసలు ఎందుకు కూడా పనికిరావు. పాత బకాయిలు తీర్చుకోవడానికి కూడా ఈ 7,000 కోట్లు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఈవేళ భూసేకరణకి R&Rకి 80,000 కోట్ల రూపాయలు ఉంటాయని కానీ అవ్వదని చెప్పేసి లెక్కలతో సహా ఆదివాసీ మహాసభ కేంద్ర రాష్ట్ర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.